ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ధనుంజయ్ గాడిని కూడా వెతికే పనిలో ఉండు. ఈలోపు నేను చెయ్యాల్సిన పనొకటుంది, అది చేసొస్తాను. ఏడికి బిడ్డా? చెప్తాను. బాబూ, నేను పుట్టి బుద్ధెరిగిన నుంచి బీడు భూమిని పచ్చగా పండించుడు ఎట్లనో చేయి పట్టి నేర్పించినావు. ఇప్పుడు బంధాలు కరువై బీడు వారుతున్న భువనమ్మ ఇల్లుని పచ్చని పైరు లెక్క మార్చనీకి మళ్ళొక్కసారి అడుగు ముంగటికేస్తున్నా. నా ఎంట తోడుండి నన్ను ముంగటికి నడిపించు బాబూ. నాకు ధైర్యాన్నివ్వు బాబూ. నీ ఎంట బాపు ఎప్పుడూ ఉంటాడు బిడ్డ. గెలిసే ధైర్యం నీకు పుట్టుకతోనే ఉంది బిడ్డ. సంకల్పంతోనే అడుగు ముందుకేస్తున్నావు. ఇంకా సందేహం ఎందుకు? నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేయి, అంత మంచి జరుగుతుంది. జరగాలమ్మా, గంతా మంచి జరగాల. భువనేశ్వరమ్మ నిండు నూరేళ్లు బతకాలనని అర్జున్ బాబుతోని పూజ చేయించాలమ్మా. ఇప్పుడు గా పని మీద పోతున్నా. దేవుడి దయతోని అర్జున్ బాబు కూడా పూజ జరిపించనీకి ఒప్పుకున్నాడు. మంచిది బిడ్డ, చాలా మంచి మాట చెప్పినావు. ఇంతకీ పూజ ఏ గుళ్ళ బిడ్డ? గుళ్ళో కాదమ్మా, ఇంట్లోనే. పంతల దగ్గరికి పోతున్నా. సరే, పోయిరా బిడ్డ. ఏంటి కావేరి, ఏదో చాలా ముఖ్యమైన పని మీదే బయలుదేరినట్టున్నావు? ఏంటి రుక్మిణి, ఏంటి విశేషం? అంతా చెప్పేశావా? మన ఇంటి డాక్యుమెంట్లు, పొలం డాక్యుమెంట్లు మనవి మనకిచ్చేస్తున్నారు. ఇక నుంచి మనం పక్షుల్లాగా స్వేచ్ఛగా ఎగరొచ్చు. ప్రియకి దాని బాబుకి ఎవ్వరికీ మనం భయపడాల్సిన అవసరం లేదు అని నీ కూతురికి గీతోపదేశం చేసేశావా? శివ మీకు డాక్యుమెంట్స్ ఇప్పించేస్తున్నాడు. వాటిని తీసుకొని కష్టాలు పోగొట్టుకుందాం, ప్రశాంతంగా బతికేద్దామని కలలు కంటున్నారేమో. నేను మీకంత అవకాశం ఇవ్వను. శివకి నువ్వు మా ఇంట్లో పనిచేయడం ఇష్టం లేదని చెప్పాడు కాబట్టి, డాక్యుమెంట్స్ ఇవ్వమని తను చెప్పాడు కాబట్టి వాటిని మీకివ్వడానికి ఒప్పుకున్నాం. అంతేకాని మిమ్మల్ని విడిచిపెట్టాలని కాదు. ఆ పత్రాలు మీ చేతికిచ్చేది తిరిగి తీసేసుకోవడానికే. అది గుర్తుంచుకోండి. శివ కళ్ల ముందు మీకు పత్రాలివ్వడం అదొక డ్రామా. ఆ డ్రామాలో మీరంతా కేవలం పాత్రధారులు మాత్రమే. శివతో నా పెళ్లైన వెంటనే మీ కుటుంబం బానిస తంతు మొదలైపోతుంది. దానికి సిద్ధంగా ఉండండి. కాదు కూడదు, అవకాశం దొరికింది, తెలివితేటలు ప్రదర్శించాలని చూస్తే మాత్రం నా దగ్గరున్న మర్డర్ వీడియో పోలీసుల చేతుల్లో ఉంటుంది. మీ అమ్మ అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటుంది. అర్థమైందా? అనవసరంగా పగటి కలలు కని జీవితాలు తెల్లారిపోయేలా చేసుకోకండి. అమ్మా,
ప్రియ ఏమంటుంది? శివ ఏంది? గా పత్రాలేంది? అస్సలు ఏం జరిగిందమ్మా? కావేరి, అసలు ఏం జరిగిందంటే నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలుసు. ప్రియా. ఆ వీడియో గురించే కదా మీరు ప్రియా ఆడించినట్టు అలా ఆడుతున్నారు. ఆ వీడియో సంగతి నేను చూసుకుంటాను. అత్తయ్య, గుండమ్మ నీ వల్ల చావలేదు. ఆ రోజు నువ్వు వెళ్ళిపోయాక వాళ్ళిప్పుడు ఆ గుండమ్మ తమ్ముడు కోసం వెతుకుతున్నారు. నేను ఎప్పటికప్పుడు ఆ ప్రియా వెంకటరత్నం ధనుంజయ విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకుంటాను. గది జరిగింది. అవునక్క, బావ ఇప్పుడు మునుపటి లెక్క కాదు, పూర్తిగా మారిపోయిండక్క. అవు బిడ్డ, ఇప్పుడు మన పత్రాలు మనకిప్పించనీకి శివనే ఇళ్ళని భయపెట్టి దారిలోకి తీసుకొచ్చిండు. వీళ్ళ నిజ స్వరూపం శివకు తెలిసిపోయి మారిపోయిండు. నీకు ఈ ముచ్చట చెప్తే కూడా శివ మీద నీకున్న చెడ్డ అభిప్రాయం పోదేమోనని శివనే గిదంతా ఏది నీతో చెప్పొద్దని చెప్పిండు. కాని చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్న బిడ్డ. శివ మీద నీకున్న కోపం ఈ ఆటతోనే ఇడిసి, సరేనా? నేను గుడికి పోతున్నా అమ్మా. అమ్మా, ఈ విషయం జల్దీ బావతోనే చెప్పాలమ్మా. అవు బిడ్డ. రేపటి మన పయనాన్ని కలగనడం ఎలా? వెళ్ళే ప్రతి మార్గాన్ని నమ్మడం ఎలా? ఎవరికెవరు ఏమవుతారో కాలం నడిపే లోకాన ఏ మార్పు పెళ్ళంటూ చేసుకుంటే ప్రియానే చేసుకుంటాను. ఇదే నా నిర్ణయం. ప్రశ్నలే మిగులును బతుకున ఎడారై అడుగడుగునా. ఆసే మిగిలిన స్వార్థం అంచున మోసం ఏలేనా.